హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెంట్స్లో చెప్పండి. సో చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే అవుతుంది అనమాట. సో తప్పకుండా లైక్ కొట్టడానికి అయితే ట్రై చేయండి. సో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. సో 2.5 kgs రైస్ అండ్ 3 kgs చికెన్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా చికెన్ ప్రాసెస్ మొత్తం కూడా మేము ముందరికైతే తెచ్చాను. సో ఒకవేళ మీకు పూర్తిగా డీటెయిల్స్గా కావాలి అని అంటే ఒకసారి చెక్ చేయండి. ఓల్డ్ వీడియోస్లలో ఉంటుందన్నమాట. సో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానండి. సో అందులో చెక్ చేయండి. సో తర్వాత ఈ విధంగా గరం మసాలా గ్రైండ్ చేసుకున్నాను. చికెన్ కూడా వాష్ చేసి తీసుకున్నాను. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఫ్రెష్గా ప్యూర్గా ఉంటే చాలా బాగుంటుంది బిర్యానీలోకి. తర్వాత గరం మసాలా యాడ్ చేశాను, ఇంకా చికెన్ బిర్యానీ మసాలా యాడ్ చేశాను అండ్ పచ్చిమిర్చి పేస్ట్ ఈ విధంగా చేసుకొని మొత్తం కూడా అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ చికెన్లో వేసి ఇంకా మ్యారినేషన్ అయితే చేస్తున్నాను అనమాట. సో పూర్తి డీటెయిల్స్ లాంగ్ వీడియోలో తప్పకుండా ఉంటుంది, చూసి ఒకసారి చెక్ చేయండి. సో తర్వాత ఇందులోకి పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను. సో తర్వాత ఇందులోకి 4.5 చికెన్ బిర్యానీ కాబట్టి 1 kg పెరుగు కూడా యాడ్ చేశాను. సో అన్నీ కూడా మ్యారినేషన్ ఈ విధంగా చేసుకున్నాను. సో మెయిన్గా మ్యారినేషన్ ప్రాసెస్ అండి. సో అన్ని ముక్కలకు కూడా అంత మసాలా పట్టేటట్టుగా మంచిగా కలుపుకోవాలన్నమాట. సో మ్యారినేషన్ కరెక్ట్గా ఉంటే ముక్క కూడా చాలా మంచిగా ఉడుకుతుంది అండ్ చాలా బాగుంటుంది తింటుంటే టేస్ట్. సో తర్వాత రైస్ కూడా నానబెట్టాను ఈ విధంగా 20 minutes. తర్వాత ఇందులోకి ఆనియన్స్ ఫ్రై కూడా వేసేసాను. సో మొత్తం అంతా కలిపి ఇంకా పక్కన పెట్టేశాను. ఇక్కడ రైస్లోకి వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ అందులో గరం మసాలా ఐటమ్స్ అండ్ పుదీనా కొత్తిమీర ఇంకా అన్నీ కూడా యాడ్ చేశాను అనమాట. సాల్ట్, ఆయిల్ ఇంకా ఏమేమి యాడ్ చేయాలో అవన్నీ కూడా యాడ్ చేసి ఇంకా వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను. సో తర్వాత ఇంకా అందులోకి రైస్ వేసి 70% ఉడికిన తర్వాత చికెన్ మ్యారినేషన్లోకి రైస్ అంతా వేసుకొని ఇంకా దమ్ చేయాలన్నమాట. ఒక 10 minutes హై ఫ్లేమ్ పైన, ఒక 10 minutes స్లో ఫ్లేమ్ పైన పెట్టేసేయాలి. సో తర్వాత ఈ విధంగా దమ్ అయిందండి. సో అద్భుతమైన అమోఘమైన రుచికరమైన వంటకం అయితే రెడీ అయిపోయిందనమాట. సో బిర్యానీ సో ఈ విధంగా మనము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కగా బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చు. చికెన్ పీస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిందో. 1 hourలో చికెన్ బిర్యానీ అయితే చేసేస్తానండి. ఈజీ అయిపోయింది వండడము. సో ఈజీగా వండుకోవచ్చు మనం ఇంట్లోనే చికెన్ బిర్యానీ ఇంత చక్కగా. సో ఇంత ఫెంటాస్టిక్ బిర్యానీ, ఇంకా ఇంత ఫ్యాబులస్ బిర్యానీ అయితే ఇంకా మేము ఎంజాయ్ చేస్తే అయితే తిన్నామన్నమాట. సో చెప్పండి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ అయితే తప్పకుండా కొట్టేయండి. మీరు కూడా ట్రై చేసి ఇంత మంచి రుచికరమైన భోజనాన్ని అయితే ఆహ్వానిస్తూ తినండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.